సారు కాళ్ళ గిరికలు కట్టుకొని తిరుగుతుంటే ఏడాది కిందట ఎలక్షన్ల ప్రచారం రోజులు యాదకొస్తున్నాయి. 3 రోజుల సంధి ఇరాం లేకుండా తిరుగుతున్నాడు మొక్కలు నాటుకుంటా. ఇలా నిజామాబాద్ జిల్లాకు ఆకుపచ్చ దండలు కట్టేందుకు తిరిగిండు. చూస్తుంటే వానలు వాపసచ్చుడు, కోతులు వాపస్ పోవుడు ఖాయంగానే కొడుతున్నది. సరే గాని మనం వార్తలు సురు చేద్దాం. ముందుగల పెద్ద వార్తలు. సీఎం సార్కు పబ్లిక్ తెప్పిస్తున్నారు కోపం. అన్నీ తెలిసిన మనిషి ముంగట అట్లనొద్దు పాపం. పిట్టెగూట్లకెళ్ళి బయటికి వచ్చిన పవనాలు పబ్లిక్ తరపున అడిగిండు మస్తు ప్రశ్నలు. నాగేందర్ అన్న నవిసిపోతున్నాడు పార్టీలా. గిట్లయితే కార్యకర్తలు ఏం కావాలి పట్నంలా? లడ్డూల మీద లాఠీల ప్రతాపం మీకెరికేనా ఈ సుతారం? లేని పంచాది నెత్తినేసుకున్న సత్తి శాస్త్రమేత్తల మాటలు నమ్మి ఆనలు పడతాయంట అని చెప్పిన కదా, ఇప్పుడేమో మొత్తం రోగాలు వాళ్ళకి టెండర్లు కొడుతున్నాయి. ఇలా గడేం జరిగిందంటే, ఆగో ఏందమ్మా నువ్వు అప్పటి సంది నిన్ను చూస్తూనేమో బగ్గరుస్తున్నావు. నేను ఇక్కడ వార్తలు చదువుతుంటే నువ్వేమో కాకి లెక్క మొత్తుకుంటున్నావు. నేను వార్తలు చెప్పేదాకా నీకు ఓపిక లేదా అయినా నీకు? మరి చెప్పు, నేను చెప్పాలా వార్తలు లేకుంటే నువ్వే చెప్తావా? చెప్పు, నువ్వు చెప్తా అంటే నేను బంద్ పెడతా. మీరు నుండ్రి. ఏమో నాకు తెలియదు అన్నట్టు. నాకు తెలియదా వార్తలు ఏం చెప్పాలో? నాకు తెలియదా? మీకంటే ఎక్కువ నాకే తెలుసు. నేనేమో మిమ్మల్ని కూర్చి చేస్తేందుకు కష్టపడే ఆర్తలు దొరకబట్టి చెప్తా అంటే నువ్వేమో ఒట్టిగానే లోలు పెట్టబడితివి. మీటింగ్లల్లా సీఎం సార్ ఎంత మంచిగా నవ్విపిస్తాడు. ఒడుపుతోని మునుం బట్టి మాట్లాడుతుంటే ఆంచెల్లి కదల బుద్ధి కాదు ఇంటున్నోళ్లకు. ముఖ్యమంత్రి కొలువులు ఉండి కూడా సాత్రాలు చెప్పుకుంటా నవ్విస్తుంటే సారంటే పబ్లిక్కి అస్సలకే భయం లేకుండా పోతున్నది. సీఎం సార్ ముంగట ఏం మాట్లాడాలో ఏం మాట్లాడద్దో పురాగా మర్చిపోతున్నారు. నిన్న ఆదిలాబాద్లో పెట్టిన మీటింగ్లా సార్కు ఎంత కోపం తెప్పించిండ్రో ఓ పారు చూడుండ్రి. వాళ్ళకేమైనా బీమారినదేమో చూడు. సంగతి దించరాదా నీ జెండా దించి నీ కథ కూడా చెప్తా. బుద్ధి తక్కువగా అట్టే ప్రవర్తిస్తామంటే మీకు ఏ విధంగా బుద్ధి చెప్పానో అట్లా చెప్పబడుతుంది. మీ అరుపులు పనికిరావు, పిచ్చి పిచ్చి అరుపులు పనికిరావు, బంద్ చేయండి. మర్యాదతో వినరా మీరు? మీకంటే ఎక్కువ మాకు పట్టినది బాబు, మీరు బంద్ చేయండి. అరుసుడు బాగానండి, వినము అంటే మీ కర్మ. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ముచ్చట మీద ఎర్రజెండా పార్టోళ్ళంతా కలిసి లొల్లు పెడుతుంటే సార్కు కోపం వచ్చి గిట్లా అన్నాడు. మొన్న కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ కాడ కూడా ఓ మనిషి గిట్లనే సార్కు కోపం తెప్పించిండు. తోటపల్లి రిజర్వాయర్ కట్టకుండా మాకు నీళ్ళు ఎట్లొస్తాయి అని సార్ని అడిగిండు. 1000 మందితోని పెట్టిన మీటింగ్లా గిట్లా అడగచ్చునా సార్ను? గ్రామ ఏ అరవకు పిచ్చోన్లా సపరేగా ఉండాడు. నీకు ఎక్కువ వెళ్తుంది, నాకు తక్కువ వెళ్తుంది. ఒకటి నేర్చుకున్నారు అన్ని. ఎవడు చెప్పింది నీకు? ఇట్లా మాట్లాడతావా? మైకి ఇట్లా మాట్లాడుతురా. ఏడబడతాడు ఎవరు నేర్చినావు? మీతోనే వస్తాయి నీళ్ళు. నువ్వు తెస్తావా? తోటపల్లి రిజర్వాయర్ కట్టి ఆడవాడు మోపాయినా ఇట్లా నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం. నువ్వు నిజమే సారు, వీళ్ళకు అస్సలకే బుద్ధి లేదు. ఆంధ్ర ముఖ్యమంత్రులను నిలదీసినట్టు తెలంగాణ వచ్చినాక మన సీఎంని గిట్లనే నిలదీస్తామంటే ఎట్లా? మీ ఊరికాడ మీటింగ్ పెడితే గిట్ల మాట్లాడేరు. సార్కి కోపం వస్తుంది. సమస్యలు సార్ కంటే ఎక్కువ ఎరకనా మీకు? ఆర్చేటోడు తీర్చేటోడు సీఎం సారే కాబట్టి అన్న ఆయన్నే చూసుకుంటాడు. కానీ ఒట్టిగానే మీరు గావర కాకుండ్రి. అయితే ఆలస్యం అవుతుందేమో గాని వచ్చుడైతే పక్కా. ఎంత పక్కా అంటే అత్తారింటికి దారేది సినిమా సూపర్ హిట్ అయినంత పక్కా. ఇన్ని దినాలు పిట్టెగుట్ల గుడ్లు పెట్టిన పవనాలు అవి వలగొట్టి ప్రశ్నించడానికి బయటకొచ్చిండు. మరి ఎవరిని ప్రశ్నించిండు? ఏమని ప్రశ్నించిండు? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాలి కదా. అయితే చూడండి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, మాట్లాడు, తప్పించుకుంటాడు, తిరగడు, కనిపించడు, ఇది రాజకీయాలు నడిపే విధానం కాదు అని అందరూ అంటా ఉంటే నాకు తెలుసు. అయినా తెలియక కాదు. ఇందాక చెప్పినట్టుగా నాకు నోరు పారేసుకోవడం తెలియదు. అవసరమైనప్పుడు నోరు ఇప్పడం అలవాటు. ఇవన్నీ కాదు సారు, ఈ రేవంతన్ సార్ ముచ్చట్ల ఏమంటావాను? నీ ఫ్యాన్స్ ఇన్ని జర సంబరపడతారు. తన కంట్లో దూలం పెట్టుకొని ఎదురోడి కంట్లో నలిసించినట్టుగా ఉంది. కాదు, ఇక్కడ తేడా ఏంటంటే ప్రతి వాళ్ళ కంట్లో దూలాలే ఉన్నాయి. కాకపోతే చిన్నవి పెద్దవని తేడా అంతే తప్ప. ఇక అట్లనే సెక్షన్ 8 మీద కూడా మాట చెప్పుండు సారు. మళ్ళీ మీరు ఈ రాజధానిని మళ్ళీ మీరు సెక్షన్ 8 పైన మళ్ళీ కేంద్రానికి బాధ్యతలు అప్పగిస్తే మళ్ళీ ఇంకో పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు ఏ పరిస్థితుల్లో ఇలాంటి వచ్చినాయి అంటే దానికి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే తీసుకోవాలి. ఇక అట్లనే ఇంకేమైనా ఉన్నాయా పవన్ సారు?
సీమాంధ్ర ప్రాంత పాలకులు కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఎంతసేపు హైదరాబాద్ లాంటి నగరం ఇంకోటి చేయాలంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకో 50 సంవత్సరాలు తక్కువ పట్టదు. అరే చంద్రాలు సార్ 10 ఏళ్ళ కడతానంటే గంత మాట అంటే ఏంది సారు? మరి ఏం చేస్తే అమరావతి జల్లు అవుతుంది అంటావు? తెలంగాణ ఎంపీలు తెలంగాణ సమస్యను ముందుకు తీసుకెళ్ళినంతగా ఈ సీమాంధ్ర ఎంపీలు తీసుకెళ్లేదు. దానికి కారణం వీళ్ళందరూ వ్యాపారులు. మరి మా ఎంపీలు పార్లమెంట్లో చిన్న కోట్లాడినరా? మా పొన్నం ప్రభాకర్ అన్నకైతే కాళ్ళు పోయినంత పనాయే. సీమాంధ్ర ఎంపీలకి నేను దయచేసి మీరు తెలంగాణ కోసం పోట్లాడిన ఎంపీలను చూసి మీరు వాళ్ళ పోరాట స్ఫూర్తిని తీసుకొని స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడండి. అంతేనే, తెలంగాణ బిడ్డలు ఎప్పుడు కోట్లాడక వెనకకు తీయలే. వాళ్ళను గింత చక్కగా యాది పెట్టుకున్నందుకు, గుర్తు పెట్టుకున్నందుకు థ్యాంక్స్ సారు. కానీ సీమాంధ్రాలు కూడా గిట్లెందుకు చేస్తలేరు సారు? అంటే వీళ్ళందరికీ వ్యాపార దృష్టితోటి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మేడం మేడం అని చెప్పేసి నవ్వులుతూ ఉంటారు. మీకు అంత భయాలు అయితే దయచేసి మీరు పదవులకు రాజీనామాలు చేసేయండి. మరి గిసంటోల ఎలక్షన్లలో గెలిపియమని నువ్వెందుకు ప్రచారం చేసినావు సారు? ముందు అక్కడ ఒక సెటిల్డ్ వాతావరణం కావాలని చెప్పి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఈ రోజున ఎవరు మాట్లాడలా. ఇగో గిట్ల అన్నిటికన్నీ చెప్పినట్టే చెప్పి పోయిండు సారు. హైదరాబాద్ చెయ్యి గుర్తు పైల్వాన్ దానం నాగేందర్ అన్నకు బూతల్లికున్నంత ఓపికున్నదుల్లా. ఓడిపోయిన కాంచెల్లి అగో పార్టీ మారుతాడట, ఇగో ఇప్పుడు పార్టీ మారుతాడట అని మస్తు మంది మస్తు అన్నారు. కానీ అన్నింటినీ ఓపికతోని భరిస్తున్నాడు సారు. చెయ్యి గుర్తుకు చెయ్యనంటే ఇయ్యను, నేను ఇయ్యనంటే ఇయ్యను అని చెప్పిండు మల్లపారి. ఎంత ఇరుకుటమైనా మంచిదేనని కారెక్కి పోతానన్న ఈ డీసీ నన్నెంబడి హైదరాబాద్ పెద్ద లీడరు దానం నాగేందర్ అన్న కూడా పోతాడని పొగెళ్ళింది కదా. మరి నిప్పులేంది పొగరాదు కరెక్టే గాని ఆ పొగ పెట్టింది మాత్రం నాగేందర్ అన్న కాదట, వేరేటోళ్ళట. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో తెలియదు కానీ పొగబెట్టి పంపించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందేమో అని కొంచెం నాకు అనుమానం కలుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, కాంగ్రెస్ పార్టీలోనే అన్ని అని పక్కాగా బల్లగుద్ది చెప్పి ఇంకా అనుమానం ఎవరికన్నా వత్తదో ఏమోనని మాట్లాడుతుంటేనే కాంగ్రెస్ కండువా కప్పించుకున్నాడు. అజంక దానం నాగేందర్ అని వెనకెళ్ళే పొగ గురించి చెప్పుకొచ్చిండు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పూర్తి 24 నియోజకవర్గం సంబంధించి నాకు ఆర్డర్ వచ్చింది. దానికి సంబంధించి కూడా కొంచెం నాకు మనసు కొంచెం గాయమైంది. చెప్పుడు మాటలు ఇనుడు బంద్ చేయాలి ఢిల్లీ వాళ్ళు. ఎందుకంటే చెప్పుడు మాటలు వినడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది. సారు మనసుకు గాయమై సప్పుడు చేయక కూసుంటే అసలు మనిషే కాంగ్రెస్ పార్టీ నుంచి గాయమవుతారని బదనాం పుట్టించిరట. నిజానికైతే రేవంత్ సారు రెడ్డిల రాజ్యం వస్తుందన్నప్పటి నుంచి కొత్త ఉద్యమం సురువు చేయాలని చూస్తున్నాడట. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే బలహీన వర్గాల వాడే ముఖ్యమంత్రి అయ్యే విధంగా మేము ఒక పోరాటం చేయాలని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. మనం చేస్తాం అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానం నాగేందర్ అన్న కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడతాడు కావచ్చు. అసొంటిది వేరే పార్టీలకు అన్నెందుకు పోతాడు చెప్పురి? అధికారం లేకపోయినప్పుడే మాకు ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది, ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది మాదేనన్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గ్రహించుకోవాలి. ఒక వరల 2 కత్తులు పట్టాయి. ఒక టికెట్ మీద 2 సినిమాలు చూడలేం. 1 కిలో పేరు మీద 2 కిలోల చక్కెర ఇయ్యరు. ఒక ప్రశ్నకు 2 జవాబులు ఉండయి. ఒక చదువుకు 2 సర్టిఫికెట్లు ఇయ్యరు. ఒక్క ఆప అసలు ముచ్చటేందో చెప్పు అని మీరు అంటున్నారని నాకు ఎరకైంది. సరేగా వార్తేస్తున్నా చూడండి. సెంటర్ సర్కార్లోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఒకటే మంత్రివర్గం ఉంటుంది. కానీ మన తానే 2 తీవ్ర మంత్రివర్గాలు ఉన్నాయి. ఒకటి సచివాలయంలో కూర్చొని పథకాలు అమలు చేసే మంత్రివర్గము, ఇంకోటి బయట ఉండే మంత్రివర్గం. అగో గదెట్లా అన్నట్టు ఏంది? మొదలైతే ఈ ముచ్చటినుండ్రి. అద్భుతంగా నాతో పనిచేసిన వ్యక్తి, ఆయనకు మంత్రి పదవి రాలేదని మీకు నిరాశ ఉండొచ్చు కానీ నేను త్వరలో ఆయన మంత్రి కూడా చేస్తా. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సార్ను జల్దిగానే మంత్రిని చేస్తా అని మాట ఇచ్చిండు సీఎం సార్ నిన్న ఆదిలాబాద్లో. గప్పట్లో పారి కళాకారుల మీటింగ్లో రసమాయ బాలకిషన్ అన్న కూడా ఇదే మాట ఇచ్చిండు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో క్యాబినెట్ మంత్రి కూడా అవుతాడు గ్యారంటీ. లెక్కకైతే సర్కార్లో ఎంతమంది మంత్రులు ఉండాలనో గంతే మంది ఉన్నారు ఇప్పుడు. మరి రసమాయ బాలకిషన్ అన్నకు కొప్పుల ఈశ్వర్ సార్కి మంత్రి కొలువులు ఇవ్వాలంటే కుదరది. ఉన్నోళ్ళ అంటే ఇతన్ని తీసేస్తుంది తప్ప. ఇంకో దిక్కు మంత్రి కొలువులు ఆడోళ్ళకి ఇస్తనే లేడని లోలి కూడా నడుస్తూనే ఉన్నది. ఇక రేపు రాఖీల పండుగ కట్నం కింద ఒక మహిళా ఎమ్మెల్యేను మంత్రిని చేస్తా అని మాట కూడా ఇస్తాడు కావచ్చు కేసీఆర్ సారు. ఇక సర్కారును నడిపించేది ఆ మంత్రులు అయితే సీఎం సార్ మాటలతోని మంత్రులైన వాళ్ళు 2 రకం అన్నట్టు. వాళ్ళు ఎర్రబుగ్గ కాలర తిరిగితే వీళ్ళు ఎర్రబుగ్గ కోసం ఎదురు చూసుకుంటా తిరిగే మంత్రులు. ఇంత పెద్ద పట్నంలా 100కు మీద స్టేషన్లు, వేల మంది పోలీసులు ఉన్నారు కదా. కానీ అందులో ఎంతమంది మీరు ఏదైనా పనివాడి స్టేషన్కి పోతే మంచి కలుసుకుంటారు. రండి సార్ కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా అని మర్యాదగా మాట్లాడుతున్నారు. ఆగో పోలీసు వాళ్ళు కూడా అట్లుంటారా అని అనిపిస్తున్నది కదా.
అవును నిజమేనుల్లా, పట్నం మొత్తంలా 6 అంటే 6 మర్యాద రామన్న పోలీసులు ఉన్నారట. మన పోలీసులు మందితోని మర్యాదగా ఉన్నారని మెచ్చుకుంటా సర్టిఫికెట్లు ఇచ్చిండ్రుల్లా. కలపత్తర్, గోపాలపురం, అబిడ్ రోడ్, కామటిపుర, తిరుమలగిరి, కాంచన్బాగ్ పోలీసోళ్ళు మంచోళ్ళు. మర్యాద గల పోలీసులని ఈ కాయిదాలు చేతులు పెట్టిండ్రు. స్టేషన్కి వచ్చినోళ్ళతోని, కష్టం ఉన్నదని చెప్పినోళ్ళతోని వాళ్ళింట్ల మనిషి లెక్కనే మారి అయ్యో పాపం అని అన్ని అరుచుకొని సమస్య లేకుండా చేసి పోలీస్ నౌకర్ని నౌకర్ తిరగ చేసినందుకు గింత మెచ్చుకున్నారు. అంటే చూసిండ్రా రోజులు ఎట్లున్నాయో. పోలీస్ నౌకర్ ఉన్నదే గందుకాయే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినందుకు ఈ 6 మర్యాద మనుషులు అంటున్నారంటే కడుమోళ్ళు పబ్లిక్కి తలకాయ నొప్పి తెస్తున్నారు అన్నట్టే కదా. ఓ పెద్దసార్లు గా బంజారాయిల్స్ ఉండే రమేష్కి తిప్పలాస్తే బంజారాయిల్ స్టేషన్కే పోవాలగాని మర్యాద ఉంటారని కలపత్తర్కి ఎట్లా పోతారు సార్లు. గోషామాల్ గోవిందింట్లో దొంగలు పడితే గోపాలపురం పోలేరు కదా సార్లు. అట్లనే పంజాగుట్ట, మేదీపట్నం, హ్యుమాయూన్ నగర్ అసొంటి కాడుండే పబ్లిక్ ఏరే స్టేషన్లకు ఎట్లా పోతారు సార్లు. మంచి పని చేసిన వాళ్ళని మెచ్చుకోవాలి కానీ అన్నిటికన్నీ పోలీస్ స్టేషన్లు మర్యాద పోలీస్ స్టేషన్లు అయినప్పుడు అందరికీ సంతోషం. అది పోలీసులందరికీ గౌరవం కూడా. జరాగ్గా పని చెప్పి ఉండి సార్లు. మా తమ్ముడు సత్తి ఏం పని ముంగటేసుకున్నాడు. ఓ అన్నలు జల్దీ లైన్ కలుపుండ్రి. మొన్నటిదాకా పులి లెక్కున్నాడు, ఇప్పుడేంది పిల్లి లెక్క భయపడుతుండు. ఓ తమ్మి, ఏమైంది తమ్మి? ఓ సాఫిత్రక్క వచ్చినావా? నేనైతే ఈ సంది వార్తలు చెప్పక్క. ఇక నేను టీవీలో కొలివే చెయ్యిక. ఎందుకు తమ్మి? చెయ్య. ఊరికి పోతావా? ఊళ్ళక కూడా కాలు పెట్టాం అనుకో, గుత్ఫలు పట్టుకొని తయారుగా ఉన్నారు. పొలి మరకానే కూర్చున్నారు, కావాలి కాసుకుంటా. అయ్యో ఎందుకు తమ్మి గంత మంచి పని ఏం చేసినావు? మన ఊరోళ్ళు అందరికి ఫోన్ చేసి చెప్పలేదా నేను ఆనలు మస్తు కొడతాయి మీరు ఇత్తనాలు వేసుకోండి అంట అని. చెప్పినావు, మంచి ముచ్చటనే కదా. ఇప్పుడు వాళ్ళకి అదే చేతి ముచ్చట అయిందాక శాస్త్రం మీద మాటలు నమ్మి ఆనలు పడతాయంట అని చెప్పిన కదా. ఇప్పుడేమో మొత్తం రోగాలు వాళ్ళకి టెండర్లు కొడుతున్నాయి. దానికి నువ్వేం చేస్తావు తమ్మి? అయినా నిన్నెందుకు అంటారు? బెత్తరు సాఫిట్రక్క, అలా కిట్నాలు వేసుకోమని నేనే చెప్పిన కదా. అప్పుడేమో మస్తు పొగిడిండ్రు, ఇప్పుడేమో అదే నోరుతో మురికి మురికి మాటలు తిడుతున్నారు. ఏమంటారు తమ్మి? ఇగో మొన్న నిన్ను తిట్టినా చూడు, మా ఊరోళ్ళు అందరు అయితే నన్ను అవన్నీ ఆడి పెట్టుకొని మస్తు తిట్టిండ్రు అక్క. మళ్ళీ నేను అంట ఇగో బూర్మిటాయ్ మళ్ళీ అల్లా మరాబయ్యా అంట అమ్ముకోమంటారు. ఆటలు బంధు పెట్టాలంట నేను. అవునా? నిన్ను గన్ని మాటలు అన్నారా? మన ఇంటి పక్క కొమ్మరిగా లేడాక అరైతే మస్తు గరివి మాటలు తిట్టిండాక. ఇగో నేను అంట చేనులో శనగిత్తులు పెడితే ఇవ్వలేని చూసి శనగలాన్ని ఏరుకొచ్చి గుడాలు వేసుకొని తినే గుడ్డేలకు మొక్క ఫోర్ అంత తిడుతున్నాడు. నువ్వు బాధపడకు తమ్మి, నేను అలా చెప్తా నేను తిట్టద్దని. ఏం చెప్తావో ఏమో ఆక నువ్వు అయితే. ఇగో నేను చెప్పేపాటికి వాళ్ళు ఇత్తనాలు వేసుకున్నాం, పైసలన్నీ ఖరాబ్ చేసుకున్నాం అంట అని ఫోన్లు చేసి ఆగం తిట్లు తిడుతున్నారు అక్క నన్ను. అయ్యుండొచ్చు తమ్మి, ఎకరానికి ఓ 2-3 వేల దాకా ఖర్చు చేసి ఉంటారు. సాఫిట్రక్క, ఇప్పుడు నన్ను కేసీఆర్ సార్ కూడా తిడతాడా? ఎందుకు తమ్మి? ఎందుకు అంతం ఏంటి దాకా? మళ్ళీ నేను ఆనలు పడతాయంట అని టీవీలో చెప్పినందుకే కేసీఆర్ సార్ కూడా మళ్ళీ వర్తాహారం సురువు చేసింది కావచ్చు. కాదు తమ్మి, సార్ దిమాక్లా ఎప్పటి సందో ఉన్నది కది. చెట్లు పెడితే ఆనలు పడతాయేమో అంటే ఎండలకి తీరుగా కొట్టబట్టనేమాక. మొన్న సారు పెట్టిన చెట్లు ఎట్లున్నాయో ఏమో నీళ్లు లేక అసలుకే బుద్ధ లేత చెట్లు. అవును తమ్మి కరెక్టే. అక్క ఈ లేకర్ కొడువు నేను ఈడ చెయ్యా. మరి ఎడ చేస్తావు? కాశ్మీర్కు పోతా. కాశ్మీరా? ఎందుకు తమ్మి? మనూరలు తిట్టినందుక? కాదక్క, కాశ్మీర్లా హిమాలయాల గుట్టలు ఉంటాయంట కదక్క. గాడికో ఏం చేస్తావు తమ్మి? చలికి చేస్తావు. సస్తే కానీ ఊరోళ్ళ మాటల కంటే ఎక్కువ నాక. గా హిమాలయాల గుట్టలే ఆనలన్నిటిని ఆపుతున్నాయట కదక్క. అవును తమ్మి, ఋతుపవనాల్ని హిమాలయాల గుట్టలే ఆపుతున్నాయట. అందుకే మళ్ళా ఇగో ఆడున్న తిప్పలన్నిటిని ఇట్లా తాడుతో గుంచి కట్టి మన ఊళ్ళో తెచ్చి పడేస్తా ఇట్లా. అప్పుడు అందరు నోళ్ళు మూసుకుంటారు. ఇక గయన్ని కాని పనులు తమ్మి. నువ్వు ఆఫీస్కి రా, నువ్వు చెప్తే ఆనలు వాడు బందవుడు ఉండదాడా? అక్క నువ్వు చెప్పినవన్నీ కరాక్కుటే అక్క. ఆనలు వారంగానే నేనేమో రైతేశం వేస్తున్నా కానీ అది వేస్తాక. అక్క ఇప్పటి సంది నువ్వు చెప్పిన మాటనే ఇంత, నీ మాటనే నాకు లక్ష్మణ రేఖ. ముందు ఆఫీస్కి వస్తున్నా. నేను చెప్పుడు కరెక్ట్ కాదు తమ్మి, సైంటిస్టులే కరెక్ట్. వాళ్ళు చెప్తే అటు కాదు ఇటు కాదు, ఇంకో 6 దాకా ఎండలు గిట్లనే ఉంటాయట.
మళ్ళా ఆనలు ఎప్పటికి పడతాయో ఏమో. మా సత్తి చెప్పినట్టిని ఇత్తనాలు వేసిన రైతుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో. మొన్న తిరుపతి ఎంకన్న లడ్డు గురించి చెప్పిన కదా, ఇగో ఇప్పుడు మన యాదగిరిగుట్ట నరసన్న లడ్డు గురించి ఓ వార్త తెచ్చిన. ఎంకన్న లడ్డుల కన్నా ఎక్కువ డిమాండు నరసన్న లడ్డులకే వచ్చేటట్టు కొడుతున్నది. గీ చూస్తుంటే పట్ట పగటిలి అద్దాలు వలగొట్టుకొని ఉన్న కాడికి లడ్డులను ఊడ్చుకపోయిండ్రు. ఊడ్చుకోయింది ఎవరో చెప్పలేదని చూస్తున్నారా? అన్నీ నేనే చెప్పాలా? చూడండి. యాదాద్రిని ఇల్వ పెంచే పనిలా కేసీఆర్ సార్ ఉంటే కేసీఆర్ సార్ ఇల్వ పెంచే పని కొందరు పోలీసులు చేస్తున్నారు. ఐతారం నాడు రాష్ట్రపతి సారు కేసీఆర్ సారు గుట్టకు పోయిండ్రు కదా, వీళ్లకు బందోబస్తు కోసం చాలా దిక్కుల నుంచి చాలా మంది పోలీసులు గుట్టకొచ్చిండ్రు. ఇక పెద్ద సార్లు పోంగనే కొందరు పోలీసులు భక్తులుగా మారిపోయి నరసన్న దర్శనం చేసుకున్నారు. అన్ని పూజలు మంచిగానే చేసిండ్రు కానీ లడ్డుల కాడికి రాగానే మళ్ళా అసలు పోలీస్ అవతారం ఎత్తిండ్రు. ఇక చూడుండ్రి కథ, అడ్డమున్న అద్దాలు వలగొట్టి కౌంటర్లున్న చిన్న మనిషిని చితిపినంత పని చేసి వరుసెమ్మడున్న లడ్డు ట్రేలనే లేపుకొని పోయిండ్రు. దాంట్లో ఉన్నోళ్ళు వాయో వావో అని మొత్తుకొని పోలీసు వాళ్ళని పిలుద్దామంటే ఈ గడబడి చేసేటోళ్ళే పోలీసు వాళ్ళాయే. ఈగేం చేస్తారు? ఉన్న లడ్డూలన్నీ ఎత్తుకపోయేదాకా బిత్తిరిపోయి చూసుకుంటున్నారు కౌంటర్లుండే మనుషులు. మరి లేకపోతే ఏంది, దేవుని కాడ అందరు ఒక్కటే అవుతారు కానీ ఈ లడ్డుల కాడ అలాగుంటది ముచ్చట. మీ ఇంట్లో పాత పాత కార్లు, పాత బండ్లు, బ్రేకులు లేని క్లచ్ చూడిన బండ్లు ఏమున్నా గాని పాతింప సామాన్లకో లేకుంటే ఉల్లిగడ్డలకో బఠానీలకో అమ్ముకోకుండ్రి. సావిత్రేంది ఏమన్నా పాతింప సామాన్ దుకాణం పెట్టిందా ఏంది అని అనుకుంటుండ్రా? ఏం లేదులా, గీ పాత బండ్ల నుంచి రైలు పొగలెక్క బగ్గ పోగొచ్చి జనాల గాల్తిత్తులు గుండెల్ని ఖరాబ్ చేస్తున్నాయని కేంద్ర సర్కార్ చక్కని ఉపాయం ఒకటి చేసి పాతింప సామాన్ల పథకం పెట్టింది. పాత కూటర్లో కార్లో అమ్మి కొత్తవి తెచ్చుకుందామంటే కొనేటోళ్ళు లేక అమ్మి అనలేవాలన్న బాధపడేటోళ్ళు ఉన్నారా? ఇగో మీరు ఏం రంది వాడకూరి, కొన్నొద్దులనే మీ పాత బండ్లు అమ్ముడు పోయే రోజులు వచ్చినాయి. మన కేంద్ర సర్కారే పాత బండ్లు ఇనుప సామాన్ కింద కొనే కొత్త పథకం తేబోతున్నది. అరే సర్కార్ ఏంది పాత ఇనుప సామాన్ కింద బండ్లు కొనుడేందని డౌట్ పడకుర్రి. అసలు కథ ఏంటంటే వయసు అయిపోయి ఇంజన్ బోరు కచ్చి గుమ్ముల కొద్ది పొగనివతలకి ఈడ్చుకుంటా మొక్కి మూలిగే కూటర్లు కార్లతోటి దేశంలో గాలి ఖరాబ్ అయి పబ్లిక్ మస్తు రోగాలు వస్తున్నాయట. బగ్గ పొగెళ్ళే బండ్లు అస్సలు నడపద్దనే రూల్ ఉన్నా ఎవ్వరు పట్టించుకోకుండా అట్లనే నడుపుతున్నారట. మరి అది కొనుక్కునుడే ఆపాటి అంటే కొత్తవి కొనుక్కోమంటే ఏ నుంచి కొంటారు? అందుకే పాత బండ్లు సర్కారు కమ్మినోళ్లకు కారుకి అయితే 25,000, కూటర్ రాసుంటే దానికైతే 10,000 ఇస్తారట. ఇక కొత్త కారు కొనేదానికయ్యే పైసల్లా ఓ 90,000 సర్కారే కలిపేటట్టు వెహికల్ ప్లానింగ్ పథకం ఒకటి పెడుతున్నామని బాటల మంత్రి గడ్కరీ సార్ చెప్తున్నాడు. మరి ఈ పథకం కింద కూటర్లు కొనుక్కునేటోళ్ళు ఎవరుంటారో గానీ కార్లు అయితే ఇయ్యర కొనుక్కునేటట్టున్నారు. ₹1,00,000 దాకా ఎదురుకొస్తున్నాయంటే పైసలు ఉన్నోళ్ళు ఎగబడి కొనుక్కోరా? కానీ చూసిరా సర్కారు ముచ్చట ఎట్లున్నదో. రూలు తప్పిన కార్లను అడ్డం తిరిగి ఆగబట్ట శాతకాక ఎదురు పైసలు ఇస్తా కొనుక్కోమనుడు మస్తు గమ్మది లేదు. సీఎం సార్ కు పబ్లిక్ తెప్పిస్తున్నారు కోపం. అన్నీ తెలిసిన మనిషి ముంగట అట్లనొద్దు పాపం. పిట్టెగూట్లకెళ్ళి బయటికి వచ్చిన పవనాలు పబ్లిక్ తరపున అడిగిండు మస్తు ప్రశ్నలు. నాగేందర్ అన్న నవిసిపోతున్నాడు పార్టీలా. గిట్లయితే కార్యకర్తలు ఏం కావాలి పట్నంలా? లడ్డూల మీద లాఠీల ప్రతాపం మీకెరికేనా ఈ సుతారం? లేని పంచాది నెత్తినేసుకున్న సత్తి శాస్త్రం మీద తన మాటలు నమ్మి ఆనలు పడతాయంట అని చెప్పిన కదా, ఇప్పుడేమో మొత్తం రోగాలు వాళ్ళకి ఎండలు కొడుతున్నాయి. చూసిండ్రు కదా, ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.